యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. మనలో ఎంతమంది ఈ మాట గురించి తెలిసిన వారికి ఉన్నాము? నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉండును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న వాని ప్రార్థన బహు బలము గలదై ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. యేసు ప్రభు నమ్ముకొని మనసంతటితో ఒకడు ప్రార్థన చేస్తుంటే వాని ప్రార్థన బహు బలము గలది, బహు బలము గలది, బహు బలము గలది, బహు బలము కలది, బహు బలము గలది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి వందనాలు చెప్దాం. హల్లెలూయా. నాదేముందిలేండి, నా ప్రార్థన ఏముందిలేండి, నిద్రమొహందానా, నీ ప్రార్థన ఏం ప్రార్థనే అని అనుకోండి. వాళ్ళ మాట నిజమా? లేకపోతే దేవుడు నీ ప్రార్థన గురించి మాట్లాడుతున్న ఆ మాట నిజమా? హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట నువ్వు అనుకున్నా నాదే ఉందిలేండి ప్రార్థన అని అనుకుంటున్నావే, నీ ప్రార్థన గురించి నువ్వు అంటున్న మాట నిజమా? లేకపోతే నీ ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ పలుకుతున్న పలుకు నిజమా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు వినుకొండలో నేను మా పాస్టర్ గారి దగ్గర ఉన్నాను. నేను హల్లెలూయా ప్రార్థన మహాబలము గలది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఆన్ ద ఎర్త్. ప్రార్థన భూమి మీద ఉన్న దేనికన్నా బలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డూ యు నో యువర్ ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్? డూ యు నో దట్ యువర్ ప్రేయర్ ఈజ్ వర్కింగ్? నీకు తెలుసా నీ ప్రార్థన పనిచేస్తుందని? నీకు తెలుసా నీ ప్రార్థన పనిచేస్తుందని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అప్పుడు అనుకునేవాడిని, మా సేవకుడు మామూలోడు కాదు. ఒక్క దెబ్బకి ఆయన హీరో అయిపోయాడు నాకు. ఒక దెబ్బకి 10th క్లాస్ చదువుకునే కుర్రోడు అంటే అప్పుడు పడింది నాకు విత్తనం. ప్రార్థన శక్తివంతమైంది. గట్టిగా 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 చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. ప్రార్థన శక్తివంతమైంది. హల్లెలూయా. నేను ఈరోజు పడుకున్నాను. రాత్రి ప్రార్థన చేసుకొని చాలాసేపు ప్రార్థన చేసుకొని, జనరల్గా నేను నైట్ అంతా ప్రార్థన చేస్తున్నాను కదా ఈ రోజుల్లో. జస్ట్ ఈరోజు ఎందుకో నాకు 4 ఆ ప్రార్థన 3-4 టైం చూసుకోలేండి. ఇప్పుడు నిద్ర పట్టింది. తర్వాత కోటి ఫోన్ చేసింది. వెంటనే లేచా, ప్రభా నాకు నిద్రపోతాను నేను అనుకోలేదు. అరే నిద్రపోయానే, ఇప్పుడు ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి నేను అనుకుంటుంటే అప్పుడు నాకు ఒక స్వరం వినపడుతుంది. ప్రార్థన శక్తివంతమైన. గో అండ్ టెల్ యువర్ పీపుల్, వెళ్ళి నీ ప్రజలకు చెప్పు నీ ప్రార్థన శక్తివంతమైందని చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. ప్రార్థన శక్తివంతమైంది అనుకొని బైబిల్ తీశాను. బైబిల్ తీసరికి బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? నా దగ్గర ఒక 2-3 బైబిల్స్ ఉన్నాయి. నేను ఒక బైబిల్ తీస్తే ఆ బైబిల్ ఏముందంటే నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైంది. గట్టిగా 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 చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అరే ఇక నేను ఆలోచిస్తుంటే టక 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 అన్నీ గుర్తొస్తున్నాయి. నా జీవితంలో జరిగిన ఆ సంభవాలన్నీ గుర్తొస్తున్నాయి.
ప్రార్థన చేసే బిడ్డల యొక్క, మన సంఘంలో ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన గుర్తొస్తున్నాయి. ప్రార్థన శక్తివంతమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైకి నువ్వు ఎంత బలవంతురాలువో, ఎంత బలవంతురువో దానిని బట్టి నీ యొక్క వయసులో ఉన్నావా, ముసలివాడిగా, ముసలిదానివా అనేది కాదు అక్కడ పాయింట్. నీతిమంతుని నోటిలో నుండి వచ్చే హృదయపూర్వకమైన ప్రార్థన శక్తివంతమైంది, శక్తివంతమైంది, శక్తివంతమైంది. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎత్తుకున్నావా, పొట్టుకున్నావా అనేది సెకండరీ. నువ్వు లావుగున్నావా, సన్నగున్నావా అనేది అసలు ముఖ్యం కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, అనారోగ్యంగా ఉన్నావా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నీ ప్రార్థన హృదయపూర్వకమైనదా అయితే అది శక్తివంతమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో ఆ ఒక్క సేవకుని యొక్క ప్రార్థన, ఆయన ఒక్కడో చేశాడు ప్రార్థన, ముఖ్యమంత్రినే మార్చేసింది. ఆమె నా హృదయపూర్వకంగా నేను ఆ రోజు ప్రార్థన శక్తిని గ్రహించాను. అప్పటి నుంచి నేనేమనుకునేవాడిని అంటే సేవకుల ప్రార్థన శక్తివంతమైంది. ఏమనుకున్నాను చెప్పాలి రోయ్, ఏమనుకున్నాను? సేవకుల ప్రార్థన శక్తివంతమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు నాకు ప్రభువు చెప్పిన మాటలు చెప్తున్నాను నేను నీకు. అమ్మా, నువ్వు 10th క్లాస్ చదువుతున్నావా, ఇంటర్మీడియట్ చదువుతున్నావా, ఎంత ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడు, వాడెంత ఆఫ్టర్ ఆల్ అని జనం అంటారేమో నీ గురించి. అసలు వాడి గురించి ఆలోచించమాక. ఇఫ్ యు ఆర్ ఏ ప్రేయింగ్ పర్సన్, నువ్వు ప్రార్థన చేసేటటువంటి దానివైతే, నువ్వు ప్రార్థన చేసేవాడివైతే నీ ప్రార్థన బహుబలము గలది. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. నీ విజ్ఞాపన బహుశక్తి గలది. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. Praise the Lord. Praise the Lord. Who told me in this morning? God told me in this morning. Praise the Lord. ఎవరు చెప్పారు నాకు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పమన్నాడు ఈ మాట? మీకు చెప్పమన్నాడు, మీకు నేర్పించమన్నాడు. వారి ప్రార్థన బహు బలము గలదని చెప్పండి. వాళ్ళు ప్రార్థన గోపురానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రార్థన బహు బలము గలదని చెప్పు. వేకువ జామున లేచి మీరు చేస్తున్న ప్రార్థన బహు బలము గలది, బలము గలది, బలము గలదని చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఎత్తుకున్నావో, ఎంత పొట్టుకున్నావో, ఎంత బలంగా ఉన్నావో, ఎంత సన్నగా ఉన్నావో, ఎంత లావున్నావో, ఎంత ఎర్రగున్నావో, ఎంత నల్లగున్నావో, దాదంతా పడిచిపోట్లా. ఆర్ యు రైచియస్ మ్యాన్? నువ్వు రక్షించబడిన వాడివేనా? ఆర్ యు రైచియస్ ఉమెన్? నువ్వు మారు మనసు పొందిన దానివేనా? ఆమేన్. నీతిమంతుని ప్రార్థన ఎంతో బలమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. అంటే నీ ప్రార్థనని నీవు చూసే విధానం మారాలని దేవుడు కోరుతున్నాడు ఈ ఉదయకాలమున. ఎస్, మై ప్రేయర్ వర్క్స్. ఎస్, మై ప్రేయర్ వర్క్స్. ఒకసారి మా నాన్నగారి ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుంది బాగా. తీసుకెళ్ళాం మా అమ్మ నేను. తీసుకెళ్తే బ్లీడింగ్ ఆగట్లేదు. ఆయన ప్యాడ్స్ అవి పెడుతుంటే మా నాన్న అమ్మో నాకొద్దు కేకలేస్తున్నాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బాధపడే పని చేయలేను నేను. కానీ డాక్టర్ గారు అన్నాడు, ఆ బ్లీడింగ్ ఆగకపోతే, ఆ ముక్కులోంచి
వస్తున్న రక్తం ఆగకపోతే చచ్చిపోతాడు ఆయన. కానీ హీఈస్ నాట్ కోఆపరేటింగ్. వాట్ కెన్ ఐ డూ? ఆయన పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఏం చేయాలా అరుస్తున్నాడు ఆయన. ట్రై చేశాడు 2 సార్లు 3 సార్లు. మా నాన్న ఇంట్లో అమ్మో నాకొద్దు అన్నాడు. చస్తావయా? నాకొద్దు అంటున్నాడు. మా అమ్మ ఏడుస్తుంది. షీఈ్ వీపింగ్. ఏడుస్తుంది. అమ్మా తీసుకుని వెళ్ళిపోదమ్మా. పొడుగ్గా నేను ఇప్పుడు ఏం చెప్పాలి మా అమ్మకి? అమ్మా తీసుకొని పోదాంపా. మా అమ్మకి ఏం చేయాలి అర్థం కాల. మామూలుగా అయితే రివర్స్ అయిద్దేమో నా మీద. ఎర్రా ఏమనుకుంటున్నారా అని నా మీద రివర్స్ అవ్వాలి కదా. ఆమెకి ఏం చేయాలి అర్థం కాక ఆ మైండ్ ఆఫ్ అయిపోయి ఏం చేయాలి అర్థం కావట్లే. మైండ్ ఆగిపోయింది. తీసుకొని వచ్చి చుట్టుకుంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి మా నాన్న పడుకోబెట్టాం. మా అమ్మ ఏడుస్తుంది. ఆమెకి ప్రార్థన ఎలా చేయాలో అర్థం కావట్లా. కింద మీద పడుతుంది. ఇంకా అయిపోయింది మా ఆయన పని అనుకుంటుంది. ఆ మొక్కలో క్లియర్గా కనిపిస్తుంది ఆ వేదన, ఆ బాధ. భర్త యొక్క చివరి గంటలు అన్నట్టుగా ఆమె ముఖంలో ఆ బాధ కనపడుతుంది. నేనేం చేశానంటే వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించా. ఇంకప్పుడు చేయటానికి ఏముంది? ఏం లేదుగా. హైగా అవుతుంది బ్లీడింగ్. ఆగట్ల అసలు. ఎన్ని గుడ్డలు అడ్డం పెట్టినా వచ్చేస్తుంది. 2 కాలాలు వచ్చింటే వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా మా నాన్న బ్రతికించు. రైజ్ హిమ్ ఓ గాడ్. నిలబెట్టు ప్రభా. నాన్నని నిలబెట్టు నాయన. నాన్న స్వస్థపరచు నాయన. ప్రార్థన చేస్తా ఉన్నా. అప్పుడు దేవుడు అన్నాడు, సరే. ఏమన్నాడు? సరే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తిరిగి వచ్చేసరికి మనిషి మా నాన్న చాలా భయస్తుడు. భయపడుతూ ఉన్నాడు అనమాట. ఇక ఆయన అయిపోయింది. పోతే పోనీ ఏమైందిలే, చచ్చిపోతా అంటాడు. సో ఇక ఓకే నేను చచ్చిపోతాను, దేవుడికి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పా, అమ్మ నాన్నకి ఏం కాదు, నాన్న బ్రతుకుతాడమ్మా అన్న. అవునా అన్నది. అలా తిరిగి చూస్తే మా నాన్న చిన్న పిల్లోళ్ళ నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అమ్మ ఆ ముక్కు మీద ఉన్నటువంటి తీసి ఆ పెట్టినటువంటి గుడ్డ తీసి చూస్తే అసలు ఏమీ లేదు, మామూలుగానే ఉంది. ఏంటి? ముక్కు 2 రంధ్రాలు మామూలుగానే ఉన్నాయి. హల్లెలూయా. అదేంటి? అది ఎలా జరిగింది? నెత్తి మీద చేతులుచ్చి ప్రార్థన చేయలేదే, స్వస్థ ప్రార్థన చేయలేదే. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదయ్యుండును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నో దట్ యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు నేర్పించండి. ఒరేయ్ నీ ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టెల్ యువర్ పీపుల్, టెల్ యువర్ చిల్డ్రన్, టీచ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు నేర్పించు, చెప్పు, అరే ప్రార్థన చాలా శక్తివంతమైంది. హల్లెలూయా. డూ యు నో దట్? నీకు తెలుసా నీ ప్రార్థన బహుబలము గలది. నేను బలము గలది అట్లా, బహుబలము గలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన బహుబలము గలది. ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన. ఎవరి ప్రార్థన? నా ప్రార్థన. ఎంతకంటే బలమైంది? మరణము కంటే బలమైంది. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. ఏలియా అనేటటువంటి ఆయన ప్రార్థన చేశాడు.
అక్కడే ఉంది. ఏలియా ఆ మాట కిందే ఉంది. నీతి మంతుని ప్రార్థన బహుబలము గలది అన్న మాట కింద నెక్స్ట్ ఏముంది, కంటిన్యూషన్ ఏముంది అంటే, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మనలాంటి మనిషి. హలో హలో చెల్లెమా, అమ్మా, నీలాంటోడేనంట ఏలియా. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలాంటోడే ఏలియా కూడా. అంటే ఏలియా మనిషి, ఒక మనిషి, ఆయన ప్రార్థన ఎంత బలమైందో నీ ప్రార్థన కూడా అంతే అంతే బలమైనది, బలమైనది, బలమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద మనము బెల్ట్ వేస్తున్నాం. బెల్ట్ వేస్తున్నప్పుడు మేస్త్రి వాళ్ళందరూ పని చేస్తున్నారు. అప్పుడు మన పిల్లలే పని చేస్తున్నారు. ఈ చర్చికి బెల్ట్ వేస్తున్నప్పుడు పని చేస్తుంటే మేస్త్రులు అంతా కూడా చేద్దాం సరికి సడన్గా వర్షం. అయితే వీళ్ళు ఆ ఎదురుగా ఇసుకుంది. ఆడపిల్లందరూ పోయి ఇసుకలో కూర్చున్నారు. వీళ్ళంటారు, ఏందమ్మా పోయారు అడుగు కూర్చున్నారు, సామాన్లు సర్దండి, ఈ సిమెంట్ గోతాలు ఏమున్నాయి దాని మీద పట్ల కప్పండి అంటే, వీళ్ళన్నారు, ఆహా మేము ఆ పని చేయం, మేము ప్రార్థన చేస్తాం, వాన ఆగిపోద్ది అంటున్నారు ఈ పిల్లలు. అంటే ఆ పని చేసి సుబ్బారావు వాళ్ళు, ప్రార్థనకి వాన ఆగుద్దా అన్నారు వాళ్ళు. గుర్తుందా మీకు? అయితే వాన టపటపటా పడుతుంది. వీళ్ళు చేతులు పట్టుకొని, ప్రభా వాన్ నాపయ్యా, నీ మంత్రి పని అయ్యా, బెల్ట్ వేస్తున్నాం అయ్యా, వేస్ట్ అయిపోకూడదయ్యా, వాన్ నాపయ్యా. బెల్ట్ ఎంత, దాని ఖరీదు ఎంత. ఈ పిల్లలు ఏం చేశారు, మేము బెల్ట్ వేస్తున్నాం అయ్యా, వాన్ నాపు. యవ్వన బిడ్డలు తిప్పేస్తే వాళ్ళకి 25 సంవత్సరాలు కూడా లేవు. మా సేవకుడు ప్రార్థన చేసినప్పుడు వాన ఆగిపోయిందిగా, ఇప్పుడు మేము చేస్తున్నాం ప్రార్థన. చూశారు వాళ్ళు, సేవకుడి ప్రార్థన పనిచేయటం చూశారు, ప్రార్థన పనిచేయటం వాళ్ళు చూశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు దాటి వాళ్ళ కళ్ళతో చూశారు. వాళ్ళు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తారు, ప్రభా ప్రభా ప్రభా. మీరు నమ్మండి, ఒక్క నిమిషమో 2 నిమిషాలు కన్నీళ్ళతో ప్రార్థన చేశారు. చేతులు పట్టుకొని ప్రార్థన చేశారు, ప్రభా వాన ఆగిపోవాలయ్యా, యేసు నామములో వాన ఆగిపోవాలి ప్రభా అని కన్నీరు. ఒక పక్క కన్నీరు వస్తుంది, ఒక పక్క రోషం కలిగి, ఒక పక్క పట్టుదల, రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను లేను, ఎక్కడికి వెళ్ళా. నేను వచ్చేసరికి వాళ్ళు ఆడ ప్రార్థన చేస్తున్నారు. ఈ మేస్తులందరూ నిలబడి చూస్తున్నారు. వెళ్ళి నమ్మండి, 3-4 నిమిషాల్లో వర్షం ఆగిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. మేస్తులు అన్నారు, వామ్మో వీళ్ళు సామాన్యులు కాదు, వయ్యో వీళ్ళు సామాన్యులు కాదు అని వాళ్ళు వాళ్ళ కళ్ళతో ఆ దేవుని యొక్క శక్తిని చూశారు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. బలహీనులైనటువంటి మనుషుల యొక్క ప్రార్థన మహాశక్తివంతమైంది. యు ఆర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ టుడే. ఈరోజు నువ్వు ప్రార్థనా పాఠశాలలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్, యు ఆర్ ద లెర్నర్ ఆఫ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థనని నేర్చుకుంటున్నావు. ఫ్రమ్ ద ప్రేయర్ వారియర్, నీవు ప్రార్థన యోధుని దగ్గర నుంచి ప్రార్థన చేయడం గురించి నేర్చుకుంటున్నావు. యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్.
హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆడపిల్లల గురించి ఎందుకు చెప్పాను, చిన్న పిల్లల గురించి ఎందుకు చెప్పాను, అప్పుడే రక్షించబడి అప్పుడే 2-3 సంవత్సరాలు అయినటువంటి రక్షించబడినటువంటి వాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ఎంత వయసులో పెద్దవాడివైనా నీవు యేసు ప్రభు నమ్ముకున్న వాడివైతే నీ ప్రార్థన మహాశక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కొత్తగా రక్షించబడిన దానివైనా నీ ప్రార్థన మహాశక్తివంతమైంది, మహాశక్తివంతమైంది, మహాశక్తివంతమైంది. గాడ్ సెడ్ టు మీ దట్ గో అండ్ టెల్ దెమ్, నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి, వాళ్ళ ప్రార్థన శక్తివంతమైందని చెప్పు, వాళ్ళ ప్రార్థన మహాశక్తివంతమైందని చెప్పు. యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్ దాన్ యువర్ ఎనిమీ. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా. నీ శత్రువు కంటే నీ ప్రార్థన శక్తివంతమైంది. వై సాటన్ ఈజ్ ట్రెంబ్లింగ్ వెన్ యు ఆర్ ప్రేయింగ్? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు సైతాను భయపడతా తెలుసా? హీ నోస్ యువర్ పవర్ ఆఫ్ ప్రేయర్. సాతానికి నీ యొక్క ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలుసు. ఒకసారి దయ్యం పట్టినోడు వచ్చాడు, భయంకరమైన చీకటి శక్తులతో బాధించబడుతుంది, చాలా భయంకరమైన చీకటి శక్తి. నేను అప్పుడు ఎలా ఉన్నానంటే, బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చి ఒక 10 రోజులేమో అలాగ మంచంలో ఉన్నా. ఆ చీకటి శక్తుల చేత బాధించబడుతున్నటువంటి ఆ అబ్బాయిని ఎవరు విడిపించలేకపోతున్నారు. అప్పుడు నాకు బాగా రోషం వచ్చింది, లేచి కూర్చున్నా, తీస్తాండి అబ్బాయిని. వాళ్ళు వేరే చాలా మంది సేవకులకు తీసుకెళ్తే అబ్బాయి బాగుపడలా. తీస్తాండి అబ్బాయిని అని కూర్చున్నా, ప్రార్థన చేస్తాను. యేసు నామంలో ఈ బిడ్డలను చీకటి తొలగిపోవును గాక, దయ్యపు శక్తులు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు చాలా దయ్యాలు ఉన్నాయి. ఒక దయ్యం తర్వాత ఒక దయ్యం వెళ్ళిపోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎలా ఉన్నానంటే చెమటలు పడుతున్నాయి, కూర్చోడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. అని లేచి కూర్చొని ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోవాలా అని మళ్ళా ఒక కొంతసేపుకి మళ్ళీ ఒక దెయ్యం, వెళ్ళిపోతా ఉన్నాయి. అయితే నేను వినండి జాగ్రత్తగా, నేను మధ్యలో మమ్మ శతారాక మమ్మ అంటున్నా, భాషలో మాట్లాడుతాను మామూలుగా. చేయమాకు, నువ్వు చేయమాకు, నువ్వు అప్పుడు దాకా వెళ్ళిపోతా అంటుంది ఒక దెయ్యం, అంటుంది. అప్పుడు నేను రిమమ్మ శతారాక అని అనుకోకుండా నా నోట్లోంచి భాషలు మాట్లాడు, అనమాకు, నువ్వు అటు చేయబాకు, నువ్వు అటు చేయబాకు, నువ్వు అట్లా మాట్లాడబాకు. వై డెవిల్ హేట్స్ యూ? సైతాన్ ఎందుకు నిన్ను ద్వేషిస్తా తెలుసా? బికాజ్ హీ నో ద పవర్ ఆఫ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన శక్తి వాడికి తెలుసు, అందుకే వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. వాడు నీ చేత ప్రార్థన జరగకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మై డియర్ ప్రేయింగ్ ఉమన్, మై డియర్ ప్రేయింగ్ మ్యాన్, నో దట్ యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. హల్లెలూయా. ఇది ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఏ కులానికి చెందిన దానివి, ఏ మతానికి చెందినటువంటి వాడివి, నీ వయసు ఎంత, ఇవన్నీ అవసరంలా. నువ్వు రక్షించబడ్డావా? ఓకే. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? ఓకే. అయితే నీ ప్రార్థన ఎదురుగా ఎంత దురాత్మ శక్తులైనా కానీ నిలువనేరవో. నీతిమంతుని ప్రార్థన మహాబలము గలది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ప్రేయర్? ఈ రోజు నుండి నీ ప్రార్థనను గూర్చి నీవు చూసే విధానం మారునుగాక. నీ ప్రార్థన నీ దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ జీవితంలో పనిచేస్తున్న చీకటి శక్తుల కంటే మహాశక్తివంతమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు వచ్చారనుకోండి, యేసు నామంలో క్యాన్సర్ లీవ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
యేసు నామములో క్యాన్సర్ లీవ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకని? నా ప్రార్థన ఆ రోగిలో ఉన్న క్యాన్సర్ బలం కంటే శక్తివంతమైందని నా దేవుడు చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నో దట్ యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Who tell this? God tell me. Who spoke this man? Who spoke this word? God spoke to me. He said that, go and tell my children. Veli cheppo. As a prophet of God, I am prophesying that నీ ప్రార్థన మహా బలమైనదే. నేను దేవుని యొక్క సేవకుడినైతే, నేను దేవుని చేత పంపబడిన వాడినైతే నేను చెబుతున్న మాట నిజం. ఇదిగో యేసు నామములో నీ ప్రార్థన మహాబలము గలది. నా నరాలు ప్రకంపిస్తున్నాయి, నా గుండె లోతులోంచి బలమైన శక్తి ఉద్భవిస్తున్నా. చెబుతున్నా, నీ ప్రార్థన మహాబలమైనది. యువర్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. Amen. Can you believe that? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఎంత వీక్ మ్యాన్ అయినా, నువ్వెంత వీక్ పర్సన్ అయినా, నేను చెప్పా కదా, నేను చాలా వీక్గా ఉన్నా. ఎట్లున్నా? అలా వీక్ ఉన్నా. నేను ఏదో ఎవరో తీసుకొచ్చి పెడితే జావ తాగుతున్నా. కానీ ఇప్పుడు నేను లేచి కూర్చొని ప్రార్థన చేస్తే వాడిలో దయ్యాలు మొత్తం వెళ్ళిపోయినాయి. 3 నెలల నుంచి ఆ బాబు అన్నం తింటలేదు. అలాంటి బాబు మొట్టమొదటిసారి వాళ్ళ అక్కని అడుగుతున్నాడు, అక్క అన్నం పెట్టవా? వాళ్ళ అక్క తపతపలాడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడ్చుకుంటూ అన్నం కలుపుకొని వస్తే ఆ అమ్మాయి కన్నీళ్ళు ఏమైనాయి అంటే ఆ అన్నంలో పడుతున్నాయి. మేము చూస్తున్నాం. హల్లెలూయా. సాతాను శక్తి కంటే నీ ప్రార్థన, హలో, నీ ప్రార్థన, హలో, నువ్వు పిహెచ్డీలు, ఎంఏలు, లేకపోతే ఎంఎస్సీలు, ఎండీలు ఏం చేసావా లేదు, అది కాదు. నీవు యేసు ప్రభు నమ్ముకున్న వాడివైతే, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాడివైతే నీ ప్రార్థన క్యాన్సర్ రోగం కంటే మహాబలమైనది. నీ ప్రార్థన దయ్యపు శక్తుల కంటే మహాబలమైనది. ఇట్ ఈస్ డైలాగ్, సినిమా డైలాగ్. ఇదేమైనా సినిమా డైలాగా, లేకపోతే ఇది దేవుని దగ్గర వచ్చిన మాట? ఇదేదో ఉర్రు తొలగించడానికి చెబుతున్నటువంటి మాట, లేకపోతే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమన్న మాట? ఓ సేవకుడు, నీతో దేవుడు చెబుతున్నాడు, నీ ప్రార్థన మహాశక్తివంతమైనది. ఓ యవనస్తురాలా, ఓ ప్రార్థన ప్రారంభంలో ప్రార్థనా పాఠాలు నేర్చుకుంటున్న ఏమన్నా బిడ్డ, నా ప్రభు నీతో చెప్పన్నాడు, నీ ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆర్ యు లిజనింగ్ టు మై వర్డ్? ఈరోజు నుండి నీ ప్రార్థన పనిచేస్తుందనే విషయాన్ని నీకు నువ్వు చెప్పుకో. హే సురేష్, యువర్ ప్రేయర్ వర్క్స్. గట్టిగా చెప్పలు కూడా తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ప్రేయర్ వర్క్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మై ప్రేయర్ వర్క్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నేను వీక్గా ఉన్నాను కదా, నా బాడీ వీక్గా ఉందా? అరే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా? అవును తండ్రి. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నావా? అవును తండ్రి. అయితే నీ ప్రార్థన మహాశక్తివంతమైంది. దెర్ ఇస్ నో ఆప్షన్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. నా దేవుడు చెప్పమని చెప్పాడు నీకు, నా ప్రభు చెప్పమని చెప్పాడు నీకు. గో అండ్ టెల్ మై పీపుల్, గో అండ్ టెల్ యువర్ పీపుల్. వెళ్ళి చెప్పు నీ వాళ్ళకి. దిస్ ఈజ్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలారా, మీరు ప్రార్థనను ప్రేమిస్తారా? ఎందుకు తెలుసా? ప్రార్థన పనిచేస్తుందమ్మా. అన్న, నాదేముందన్నా, నేనంతా మాది ఎస్టీ అన్నా, మేము ఎస్టీ క్యాస్ట్ అన్నా, అన్నా మేమా ఎస్సీలమన్నా, అన్నా మేము ఊరి బయట ఉండేవాళ్ళమన్నా.
హలో, నీ కులం ఏదో, నీ గోత్రం ఏదో, నీ వయసు ఏదో అసలు అవసరం లేదు దేవునికి. నువ్వు రక్షించబడ్డావా? అవును. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? అవును. అయితే నీకు దేవుడు చెప్పమంటున్నమాట, నీ ప్రార్థన మహాబలము గలది. నీ ప్రార్థన మహాబలము గలది. నా ప్రార్థన మహాబలము గలది. గట్టిగా 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 చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. Am I teaching God's word or my word? నేను నా మాట చెబుతున్నాను, దేవుని మాట చెబుతున్నానా? హలో, నేను నా మాట చెబుతున్నాను, దేవుడి మాట చెబుతున్నానా? ప్రార్థన పనిచేస్తుంది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ప్రార్థన పనిచేస్తుంది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నేర్పిస్తున్న ఈ మాటని గమనించు. ఈరోజంతా ధ్యానించు. మోషే ప్రార్థన చేశాడు, సముద్రము 2 పాయలైంది. ఒక మనిషి యొక్క ప్రార్థన, ముసలోడు మోషే 80+ మనోడిది వయసు ఎంత? 80 సంవత్సరాలు దాటిపోయింది. ఆ ముసలివాడు ప్రార్థన చేస్తే, ముసలివాడి ప్రార్థన ఎంత బలమైంది అంటే సముద్ర బలము కంటే బలమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం, 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 గట్టిగా చప్పట్లు కొడదాం. మనము ప్రార్థన అది ఆయన చేస్తే ప్రార్థన గొప్పది, ఏం చేస్తే నో 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 నో. ప్రభు ఏం చెబుతానంటే, నా బిడ్డలకి చెప్పు, నా బిడ్డలు చేసే ప్రార్థన మహాశక్తివంతమైందని చెప్పు. ఈరోజంతా ఈ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు బి ఏ ప్రేయర్ వారియర్. You are going to be a prayer warrior. You are going to be a prayer warrior. You are going to be a prayer warrior. నువ్వు ఎవరిగా మారబోతుంది తెలుసా? ప్రార్థన యోధురాలుగా మారబోతున్నావు. నీవు ప్రార్థన యోధురాలి. పక్కలో చెప్పు, షేక్ హ్యాండ్ చెప్పు, షేక్ హ్యాండ్ చెప్పు, ఒకరికొకరు చెప్పుకోండి, విశ్వాసం చెప్పు, బలంగా చెప్పు, నీవు ప్రార్థన యోధురాలు. చెప్పండి చెప్పండి చెప్పుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చెప్పుకోండి. నీవు కళ్ళలో కళ్ళు చూసి చెప్పండి, కళ్ళలో కళ్ళు చూసి చెప్పండి, నీవు బలమైన ప్రార్థనా యోధుడివి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్పమని చెబుతాను తెలుసా ఈ మాట? ప్రభు మీకు చెప్పమని చెప్పాడు. నా బిడ్డలకు చెప్పు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? సేవకుల ప్రార్థన, యేసుని నమ్ముకున్న ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థన దేవుడి దృష్టిలో మహాబలము గలది, మహాబలము గలది, మహాబలము గలది. ఈరోజు నుంచి నా ప్రార్థనని నేను సింపుల్గా చూడను. అబ్బే చూడ సమస్య లేదు భయ్. నా ప్రార్థన నేను తక్కువగా చూడను. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల ప్రార్థనని అస్సలు తక్కువగా చూడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ ప్రార్థనని నేను తక్కువ అంచనా వేయటం లేదు. నీ ప్రార్థన గురించి నీవు పలుకుతున్న పలుకులు మారిపోవును గాక. నేనేముంది కుక్కని, నేనేముంది, నా ప్రార్థనే ఉంది, నా ప్రార్థనే ఉంది అనమాకో. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు ఆ మాట నువ్వు పలుకుతున్నప్పుడల్లా. నన్ను నమ్ముకున్న దానివి, నన్ను నమ్ముకున్న వాడివి. నేను చెబుతున్నా నీ ప్రార్థన గురించి. నీ ప్రార్థన మహాబలము గలదని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. నువ్వు బలహీనరాలివే, నువ్వు బలహీనుడివే, నువ్వు ఒంటరివే కావచ్చు. నీ ప్రార్థన మహాబలము గలదే. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. భూమి మరలా తన ఫలాన్ని ఇచ్చింది. అంటే భూమి యొక్క పంటలో, భూమి యొక్క ఎడారిగా ఉన్న నేలని ఏలియా ప్రార్థన మరలా తిరిగి పచ్చగా మార్చేసింది. ప్రార్థన పని చేస్తుంది. ఎవరి ప్రార్థన? దూతల ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన? భక్తిహీన ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన? యేసుని నమ్ముకొని
యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల ప్రార్థన పరిస్థితులను మార్చేసే అంత శక్తివంతమైంది. మీ నాన్న తాగుబోతా అయితే మీ నాన్న తాగుడు బలం కంటే నీ ప్రార్థన బలమైంది. అది అతన్ని మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్నటువంటి అదిగో రోగము కంటే నీ ప్రార్థన బలమైంది, ఆ రోగాన్ని పారద్రోలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న పాపపు శక్తి కంటే నీ ప్రార్థన బలమైంది. నీలో ఉన్న పాపపు శక్తిని లయపరిచి నీలో పరిశుద్ధతను రేయి చేయగలిగిన శక్తి నీ యొక్క ప్రార్థనకుంది. నీ ప్రార్థన బహుబలము గలదే. నీ అంతరంగ బలహీనతల కంటే నీ ప్రార్థన బహుబలము కలదే. ఈ మాట పరిశుద్ధాత్మ నీకు చెప్పమని చెప్పాడు. ఈ ఉత్తరం ఆయన నీకు పంపమన్నాడు. ఈ మెసేజ్, ఈ ఉత్తరం ఆయన నీకు పంపమన్నాడు. ఈ మెసేజ్ నీకు పంపమన్నాడు. గాడ్ సెండ్ దిస్ మెసేజ్ త్రూ మీ. ఐఎమ్ ఓన్లీ ఏ పోస్ట్ మ్యాన్. నేను ఒక పోస్ట్ మ్యానే. కానీ ఈ మాట ప్రేమగల తండ్రి నీకు అందించమని చెప్పాడు. ఆయన ప్రేమ ఉత్తరాన్ని ఈరోజు ఉదయం పూట నీకు రాసి పంపుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టుడే, దిస్ మార్నింగ్? ఈ ప్రార్థనని శక్తివంతమైనదిగా చూసుకుంటావా? తెల్లవారుతాం లేచి ప్రార్థన చేయటం అనేది మహాశక్తివంతమైంది. సంఘం కొరకు ప్రార్థన చేయటం అనేది శక్తివంతమైంది. నీ భర్త ఎంత విగ్రహారాధికుడైనా నీ ప్రార్థన నీ భర్త విగ్రహారాధన కంటే, ఆయన ఆరాధించిన విగ్రహ శక్తి కంటే మహాశక్తివంతమైందని దేవుడు చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ ప్రార్థన గురించి ఇక అల్పంగా మాట్లాడటాన్ని ఈరోజు సమాధి చేయి. ఆమేన్. ఆయన చెప్తున్నాడు, ప్రార్థన గురించి ఎవ్వరు కూడా తక్కువగా మాట్లాడకూడదు. నీ ప్రార్థన గురించి నువ్వు అస్సలు తక్కువ మాట్లాడకూడదు. విశ్వాసుల ప్రార్థన గురించి అస్సలు తక్కువగా మాట్లాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు నైనా. మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం అయ్యా. మా ప్రార్థన బలము గలదు గనుక నీకు వందనాలు అయ్యా. మా బలహీనతల వైపు చూడక మా ప్రార్థన బలము గలదని నమ్మి దేవా మేము ప్రార్థించుటకు మాకు నేర్పించు ప్రభువా. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అయ్యా నేను ప్రార్థిస్తాను అయ్యా. నేను అలవాటుగా ప్రార్థిస్తున్నానేమో కానీ నాకు నువ్వు చెబుతున్న మాట, నీ ప్రార్థన బహుబలము కలదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమి చేయాలో తెలియక నేను ప్రార్థిస్తున్నానేమో కానీ నా దేవుడు అంటున్నాడు, లేదు బిడ్డ, నీవు చేయగలిగిన పనులన్నిటికంటే, భూమి మీద నువ్వు చేయగలిగిన పనులన్నిటికంటే శక్తివంతమైంది నీ ప్రార్థన. భూమి మీద నువ్వు చేసే పనులన్నిటికంటే మహాశక్తివంతమైంది నువ్వు చేస్తున్న ప్రార్థన. తండ్రి, మా జీవితాలలో ప్రార్థనని చూసే విధానాన్ని మీరు మార్చండి. మా ప్రార్థన పనిచేస్తుంది కనుక మీకు వందనం. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనకందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీకోసం మీరు చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత మాత్రమే మీరు లేవాలి. మర్చిపోవద్దు. ఎవ్వరు లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేవద్దు. 2-3 నిమిషాలు ఏం పర్లే, హడావుడి పడకండి. ప్రభువా, ఈరోజు శోధనను తప్పించు, ఈరోజు ఎక్కడ అపవాది దాడి నా మీద రానియొద్దు ప్రభువా, నన్ను దర్శించు నాయనా అని